వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూపుడి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేసినట్టుగా అసెంబ్లీ రికార్డులను వక్రీకరించి మాట్లాడటం తగుదనమ్మా అంటూ చంద్రబాబు నాయుడు గారిని జీవితంలో ఎవరు నమ్మలేనటువంటి దశకి వెళ్లిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పేది 2020 దాకా ఎవరికి అర్థం కాకుండా చేస్తాడని, పచ్చి మోసగాడని. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అసత్యానికి, అబద్ధానికి, దుర్మార్గానికి, అన్యాయానికి మారుపేరు చంద్రబాబు నాయుడని ఈ రాష్ట్ర ప్రజలు 2004, 2009లో మిమ్మల్ని రిజెక్ట్ చేసి పక్కన పడేశారు. ఈ రోజు మీరు పార్టీని కాపాడుకోవడం కోసం మీరు వేస్తున్నటువంటి వింత వింత వేషాలు. ఈ రోజు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లో ఉంటే మీరు కూడా ప్రజల్లో ఉండాలనే ఒక ప్రయత్నం చేయకపోగా ప్రెస్ మీట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద దాడి చేసే విధానం ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఈ రోజు మీ పార్టీని మీరు నిలబెట్టుకోవాలనుకుంటే ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని జారి వదిలేసి వెళ్లిపోతున్నారు. నిన్న వంశీ యాదృచ్ఛికంగా జగన్మోహన్ రెడ్డి గారిని హైదరాబాద్ లో బెంజీ సెంటర్ లో కలిస్తే, విజయవాడ బెంజీ సెంటర్ లో కలిస్తే ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసి మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు ఆలింగనం చేసుకున్నారు, ఇతను వెళ్ళిపోతాడని చెప్తున్నారు. అసలు మీ పార్టీ మీద, మీ మీద, మీ ప్రజలు, మీకున్న నాయకులకి నమ్మకం లేక మిమ్మల్ని నిలువెల్లా అనుమానిస్తూ మీ నాయకులుంటే, మీ కార్యకర్తలుంటే, మీ ఇంట్లోనే మీ సొంత ఫ్యామిలీలో గొడవలు జరుగుతూ ఉంటే మీరు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి, ఎక్కడైనా మర్డర్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడో మర్డర్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడైనా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు కల్లోకి వస్తున్నాడో మాకైతే అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు మీరు ఉలికి పడుతున్నారో మీకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం తండాపు తండాలుగా జనాలు వస్తే జనాలు ఎందుకు వస్తున్నారు? మీరు నా మీటింగ్ ఎందుకు రారు? నేనేం తక్కువ చేశాను, నేను మంచిలో లేదా అని మీరు మాట్లాడుతున్నారంటే మీ పిచ్చి ఎంతవరకు ముదిరిందో మాకైతే అర్థం కాలేదు. ఇతన్ని చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి ఒకవేళ ఈ ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాలనా, లేకపోతే ఏమైనా ఇంకొక పెద్ద హాస్పిటల్ ఎక్కడైనా ఉంటే చేర్చాలో కూడా అర్థం కావట్లేదు. పార్టీని నిలబెట్టుకోవటం కోసం ప్రజల్లో పనిచేసే విధానాలను ఎంచుకోండి. మీరు మీ పార్టీ కార్యకర్తలకి ఒక ఆలోచన కలిగించండి. అనునిత్యం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే కార్యక్రమాలు. ఈ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. ప్రజలకి కరెంటు లేక అల్లాడుతూ ఉన్నారు. సమ్మర్ లో దాదాపు 8 గంటల కరెంటు, 9 గంటల కరెంటు తీసేస్తున్నారు. దాని మీద మీరు పోరాటం చేయండి. మిమ్మల్ని అక్కడ ప్రజలు నమ్మటం లేదు. ఈ రాష్ట్రంలో సరైనటువంటి విధానం లేక కూలి దొరక్క కూలి రైతులు, కూలి ప్రజలు, వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద పోరాటం చేయండి. మిమ్మల్ని నమ్మటం లేదు. ఐకేపీ వాళ్ళు వీధుల్లోకి వచ్చారు మాకు జీతాలు పెంచమని, దాని మీద పోరాటం చేయండి. మిమ్మల్ని నమ్మటం లేదు. మీరు అసెంబ్లీలో అసెంబ్లీని మొత్తాన్ని కూడా అడ్జాయిన్ చేసుకుని వెళ్ళిపోయి ప్రజా సమస్యలను మాట్లాడకుండా ఈ రోజు మంగళకృష్ణ ఎక్కడో దేనికో అరెస్ట్ అయితే, బాగునే వాళ్ళు ఎవరో అరెస్ట్ అయితే ఇవన్నిటి జగన్మోహన్ రెడ్డికి వృత్తి. జగన్మోహన్ రెడ్డి గారు తాత రాజారెడ్డి గారు హత్య చేశారు. రాజారెడ్డి గారు ఆ మైన్ లాక్కున్నాడు. మీరేం గాడిదలు కాస్తున్నారు నేను అడుగుతున్నా. మీరు పరిపాలించే సమయంలో రాజారెడ్డి గారు హత్య చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దేవుడే చూసుకుంటాడని హత్య చేసిన వాళ్ళని వదిలేయలేదా? మీ మీద హత్య ఆరోపణ రాలేదా? మల్లెల బాబుజీ విజయవాడలో ఏ విధంగా రిక్షాలో పోతుంటే చంపబడ్డాడు. అదేవిధంగా మీ మంత్రిగా ఉన్నటువంటి పరిటాల రవి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పదవిస్తే దాన్ని తీసేసిన ఘనత మీది కాదా? మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? రాఘవేంద్రరావు గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ బస్సు గుర్తు ఏ విధంగా చనిపోయాడు? ఎందుకు ఈ ఆరోపణలన్నీ మీ మీద లేవా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఏది జరిగినా చేస్తూ ఉంటే వాటన్నిటికీ మీరు సమాధానం చెప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి గారి తాత ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్షనిస్ట్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ రోజు ఆహ్వానిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అద్భుతంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మీ పార్టీలో ఉన్న యువ నాయకులే ఈ ముసలోడితో మనకేం పని, ఇతను ఏమీ పని చేయలేడని మిమ్మల్ని వదిలేసి మీకు చెప్పకుండా ఒకళ్ళు, సీక్రెట్ ఒకళ్ళు, బహిరంగంగా ఒకళ్ళు, రోడ్ల మీద నిలబడి ఒకళ్ళు, ట్రాఫిక్ లో ఒకళ్ళు, అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడు, రాష్ట్రంలో జరగబోయే మార్పుకి ఇతను శ్రీకారం చుడుతున్నాడు కాబట్టి రాష్ట్రానికి ఒక మంచి చేయాలంటే ఈ వ్యక్తితో వెళితే బాగుండని అందరూ బయలుదేరి వస్తూ ఉంటే వాళ్ళందరినీ మీరు కంట్రోల్ చేసుకోవడం చేతకాక జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, సిబిఐ ఏం చేయలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచేశాడు, మంత్రులు ఏం చేయలేకపోయారు. జీవోలు ఇచ్చింది వాళ్లే, ఐఏఎస్ వాళ్లే, మంత్రులే. ప్రజలు నమ్మటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇతను హంతకుడని, ఇతనికి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని, పులివెందుల్లో ఎక్కడో వాళ్ళ పక్కిళ్ళు మంగళకృష్ణదని, పక్కిళ్ళు ఉండకూడదా?
లేకపోతే మనుషులకి పరిచయాలు ఉండకూడదా? అడ్డంగా మాట్లాడి ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మానసికంగా హింసించే మార్గాలను ఎత్తుక్కుంటే ఖచ్చితంగా మీరే మానసికంగా ఇబ్బంది పడే రోజులు వస్తాయి. మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టుగా మీకు కనబడుతూ ఉంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న నాయకులు ఇదే విధంగా మాట్లాడతారని ఈ రాష్ట్రంలో చాలా సార్లు చూశాం. కానీ ఈ గత 14 మంది ముఖ్యమంత్రుల్లో మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళలో నేర చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అని ఏ 2వ తరగతి పిల్లోడిని అడిగినా అది చంద్రబాబు నాయుడు అని చెప్తారు తప్ప రాజశేఖర రెడ్డి అని ఎవరూ చెప్పరు. కాబట్టి నేర చరిత్రకి పుట్టినిల్లు మీ ఇంటి పేరు, నేర చరిత్రకి మీ ఇల్లే దానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, నేర చరిత్రకి మీరే నిలువుటద్దాం. ఈ రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, అబద్దాలు, అన్యాయాలు, దుర్మార్గాలు అన్నిటికీ మీరు ప్రతిరూపంగా ఉన్నారు. అందుకే మిమ్మల్ని ప్రజలు నమ్మటం లేదు. నిజంగా జనం దగ్గరికి వెళ్ళినటువంటి జగన్ని ఓదార్పు యాత్రలో 18,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరిగి ఇంటికి వస్తూ విజయవాడలో మీ పార్టీ వాళ్ళు కలిసి ఆలింగనం చేసుకుని మాట్లాడుతుంటే మీ పార్టీని నిలబెట్టుకునే మార్గాలు ఎత్తుకోక అబండాలేయటం చంద్రబాబు నాయుడు గారికి ఇది తగదు. ప్రజా సేవలో నిమగ్నమైనటువంటి మీరు, మీ పార్టీ ప్రజలకు సేవ చేసే మార్గాల్ని, ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లితే సంతోషిస్తాం. మీరు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిట్టడం పనిగా పెట్టుకుంటే మీరు, మీ పార్టీ రెండు అవుట్డేటెడ్ గా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తారని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా అది జగన్ కి ఆపాదించడం చాలా విడ్డూరంగా ఉందని జూపూడి ప్రభాకర్ రావు అంటున్నారు.